కూర్చున్న పెద్దలారా అదిగో నేర్చే కథలు నేర్చే చెప్పలే ఉన్నవాటి మాటలు ఉన్నాయి తరుణారా పుణ్య శాస్త్రమైన చెప్పబోయే కథ అనగానేమి జ్యోతి పరమ జ్యోతి కథ అన్నారమ్మ కలరేయకుండా అమలారా హింసగిరి నగరమైన రాజే ఆ రాజు బాల ముందుకు వచ్చిన బామ సదేవని పేరు ఎట్టి పిలుస్తున్నప్పుడే అమ్మవారు హంసదేవి భరత వెలుగులో శివనంద పెట్టిందమ్మా తెంపుతోనే ఉతకాల సీతనే వాళ్ళు పట్టుకున్నదే ఆడి వాళ్ళకు సేవల సేవ ఏ సేవ గొప్పదంటే భగవంతుడు సేవ కన్నా భర్త సేవ గొప్పదో అన్నారు పరమాత్మల సేవ కన్నా ఆడి వాళ్ళకు పతి సేవ గొప్పదో అన్నారు నా భర్త ప్రాధాలు కడిగి లోకలు ఎప్పుకున్నా నాలో భర్త నా భర్తతోనే చెప్పుకుంటానమ్మా భార్య కష్టం వచ్చినాడు భర్తతోనే చెప్పుకోవాలి భర్త కష్టం వచ్చినాడు భార్యతోనే చెప్పుకోవాలి దాన్ని భార్య భర్త అనుబంధ నూరేళ్ళ జీవితము అన్నారు ఇక బాలాంసదేవి అయ్యో భర్త ప్రధాన మరి ఒక్కరోజు నీ కాలరదలే కరుదలేనాయ్యా పిల్ల ఎందుకో ఈ కాళ్ళు ఉప్పు అనుకున్నావా తక్కువ అనుకున్నావా ఇవి అనుకున్నావా ఇవి అనుకున్నావా ఉప్పు ద్రవడి కాలు ఎందుకు జరుగుద్దమ్మా ఉప్పు కానీ చెత్తనే రోజా రోజా నీ కాల్సే కరగా అంటావా మోహన్ రాయనమ్మ బాగున్నాడు ఇంకానే లేరు ఆడనడగా మోహన్ రాయ్ బస్ స్టాండ్ లా
పీనాకునే కడతల కాళ్ళకేలేవు చేతులకేలేవు తన భార్య గజనాలకుల భర్త కాళ్ళు కడిగినట్టున్నది నాదా ఆయన కాలు అరిగిన కరగరగా నీ కాలు అరదండ కదా నాయ్యా ఆయన మనది ఓ ఏందో వాళ్ళ భార్య కాళ్ళ కరు జరగలే పిల్ల అది ఎట్టు జరగ సత్త కొడక భాస్కర్ ఎడర దాచేది లేపుకుని అక్కడ రానవన్నీ ఆయన ముందు పుణ్యం చేసుకునే బాబా చేసుకున్నా వీళ్ళకి గెలిపే కుట్టాలి వాడు కాదమ్మా దేవుడా ఆయన కచ్చ కుట్టారు కానీ కచ్చేది ఉంటే ఈ వానకాన కడుగుడ తప్పునాయి కొడుకులారా ఏం బంగారాలు కారి ఏ కారి పంచగారా మధ్యలో దాని పౌడర్ ఎక్కువ వేసుకున్నావు కూర వల్లదని అయ్యో రామయ్య అయ్యో రమ్మని భర్తలు తీసుకోగలిదేవి మనకు మనకు మిద్దేల బంగారి భవనాల అమ్మవారు హంసదేవి రమ్మని భద్ర భవనాలు నింపుకున్నదమ్మ ఓ దేవుడని ఆయనతో అసలుకే ఎలా మాట్లాడా ఏందే మనిషి ఎందుకు వచ్చింది నచ్చలేకపోతున్నా ఆయన అడిగినప్పుడే నాదంతి ముంగడ పెడతా వారి ఏడుదల ముంగడ వచ్చి అంతే బిడ్డ కోయిలిగా కోడలు బిడ్డతో సవాను ఆ మాట ఎలా కాలం ఉంచుకో అంతే బిడ్డ ఎందుకు వచ్చి నేను తెలకపోదరా నా మొగడు వచ్చి నన్ను మాట అడిగినప్పుడే వరవారి రుద్రం అంటే ఏంటిదిరా భాస్కర్ గారు అట్లా మందున బిడ్డలా నాగబట్టురు కులం కులం ఒకటే అవతల గుంజిగాడు నాగబట్టురి మాట్లాడు కదా వాడు చూస్తాను కదా భయం అవుతుంది ఎట్లా తెల్లారుతుంది ఆ బోనాకాడ నన్ను అడ్డమడెత్తారో చెప్తున్నా నువ్వు మొత్తం ఇంటికి పోతాడు అవన్నీ ఎట్లే ఒక్క కొనాలి
నిన్ను పాలి వల్ల తిట్టినారా నా భార్య ఇప్పటికప్పటికన్నా పిల్ల ముఖం మడుతున్నాడు మోని కీడన్నరే వస్తుందంగా మొగోడని పని పోయి అరవగడ్డం చేసేటాల ఇంటికి ఇళ్ళకి లెక్కలు నవ్వకుండా ఉండాలి లేకుంటే ఏమైందో ఒకవేళ పెట్టకు ఒక హంకిన పెట్టామనుకో అయ్యా ఇంకింతరు అందేనే అయ్య పోయి ప్రాణ పడతారు పిల్ల ఎందుకు కోరు దగ్గర ఆపదావుతారు మనది అయ్యా ఫుల్ అవుతుంది ఫుల్ అయినాక అయ్యో సొల్లు కాకుండా అయ్యో అయ్యో బామన సుందర కుమారి గురుకు మిట్టారు అని బామ చిన్న వేయనక మోన భార్య చిన్నమైన కారణం కలిగిన మనకు 10 కొడుకు లేరు ఒకగానొక కొడుకు పదారేళ్ల కొడుకు సుందర శీలరాజు బాబా సుందరదేవి పరా ఇంట్లో పుట్టిన బిడ్డ మన ఇంటి కొడుకుగా వచ్చిందమ్మా బడికి పోయిన కొడుకు మరి సుందరదేల రాదు నిన్నేమన్నా నొచ్చునోట మాట అన్నాడా మన ఇంటి కోడలు సుందరి దేవి నిన్నేమన్న మాట అన్నదా బాణంగా చిన్నమైన కారణం పేరు చిన్నమైన కారణం నగల్ల తెలపలే బాబు పదారేళ్ళ పిల్లలు మన కొడుకు సుందర శీలరాజు మనం ఆడపిల్లలు లేనుళ్ళం మనం కోడళ్ళ బిడ్డ లెక్క చూసుకుంటానమ్మా మన కోడలేమన్నా నిన్ను నొచ్చి నోట మాట అన్నదా బడికి పోవంగా కొడుకు ఏమన్నా మాట అన్నడా బామ ఆడపిల్లాలంటే తోటకూరలు బామ తోటకూరలు బామ కొడుకు తోట బిడ్డ మన గొక్క బిడ్డ బిడ్డ ఉంటే బాబా చిన్ననాడు బిడ్డ చిన్నది మన బిడ్డ గంగా బిడ్డ పెద్దది మన బిడ్డ బిడ్డ పెద్ద పెరిగినాడు ఈడు వచ్చిన బిడ్డ ఇంటి మీద ఉన్ననాడు బామా ఏ తల్లి అరే ముచ్చట ఏ తల్లిదండ్రికైనా నెత్తిల కుంపటో అన్నారు నా బిడ్డకి వచ్చిందో అని మన కొడుకు మన కోడలు నువ్వు నేను కూడా నలుగురం కలిసి మన ఇంటి ముందు బామ పండుగలు కొట్టి పందిరేసి పైడాకు తోరణాలు కట్టి మన బిడ్డ కాళ్ళు కడిగి
కన్యదానం చేసి అయ్యా నా పేగు తీసి నీ మెడకెత్తానా నా బిడ్డ పైరమని అల్లుని చేతులు పెట్టి బిడ్డను అత్తగారి భవనం దాకా నంపిన నాడు మనం కాళ్ళు రెక్కలు ఉడిగే కాళ్ళు రెక్కలు ఉడిగే మంతాల పడితే మంతాల పడ్డనాడు ఏ తల్లి రండి అనుకుంటారే బామ నా బిడ్డ అత్తగారి భవనములు ఉన్నది నా బిడ్డ వాళ్ళ అత్తదా నా బిడ్డ రేపత్తదా నా బిడ్డ ఏమి ఎత్తందో అని మంతాల కూర్చున్న కాడ ఏ తల్లి తండ్రి అయినా బిడ్డ వేణతో తండ్రి అయినా తల్లి అయినా ఎదురు చూసిన నాడు అత్తగారి భవనంలో మన బిడ్డ తెలవంగానే మా అవ్వ మంతాల పడ్డది మా బాబు మంతాల పడ్డడు నేను అవ్వగారి ఇంటికి పోదామంటే చేతులు అర్థం లేదా అని ఇంటి పక్కోళ్ళు ఇంటి గురికి బిడ్డు అవ్వ నేను అవ్వగారింటికి పోతాను నా బలగాన్ని చూసుకొని వచ్చినాక అవ్వ మీకు కూలి కైకిలి అత్తగారి 50 రూపాయలు పడు కోరి బిడ్డు సర్ది కట్టుకొని అవ్వ దగ్గరికి వచ్చి అయ్య దగ్గరికి వచ్చో బిడ్డ నచ్చిన బాబు బిడ్డ నచ్చిన ఏ కొడుకు మీకు అన్నం అంటాలేడా ఏ కోడలు మీకు సత్తానం అంటాలేదా కన్న బిడ్డలు బామా తల్లిదండ్రి రాజులు వండుకున్నా పక్క బట్టలు దులిపి పిండి ఉతికి ఆరేసి కుండెడన్ని నీళ్లు కాగబెట్టి బిడ్డు లేదు లేవని తల్లిని లేవనెత్తుకోరి జాలారి రేవుల్ల బిడ్డ మనకు తల దానం పోసి తలగురులు చదివి బాపు నీకు తండ్రి తెచ్చినా అవ్వ అన్నం తింటూ రమ్మంటే బిడ్డ తెచ్చిన సర్ది తింటే తల్లిదండ్రికైనా నిమ్మలమన్నారమ్మా అవ నేను పోతాన ఇంటి కాడ పని ఉన్నది అవ నేను 10 రోజుల కత్తనంగానే ఏ తల్లిదండ్రి అయినా బిడ్డ తయారు కాగానే బట్టల పుట్ట పట్టుకోని బతదాకా పోయి బిడ్డ నువ్వు నీ పిల్లలమ్మా ఎక్కంగా బయలం బిడ్డ దిగంగా బయలం అవ్వ అని అత్తగారి భవనం సాగనంపిన నాడు మనం కాలు రెక్కలు ఉడికే ఊరికి దూరం కాడికి దగ్గర మన ఊరు బొమ్మన్ననాడు కాడు రమ్మన్ననాడు బామా మన ప్రాణం వేయిందాడు 7 అవతల మన వింటుందా 7 పల్లెల అవతల మన వింటుందా అయ్యదీ పోయిన మతలాము బిడ్డకు తెలవని సేనల తెరకల్ల ఉన్న బిడ్డ ఇంటి కురి కలిసి తలుపుతార వరకుంటా బిడ్డు కన్నపిల్ల దగ్గర వేసుకొని మాయ ప్రాణం వేయిందని బిడ్డ 7 వాడాలెల్ల కాదు బిడ్డ 7 వాడాలెల్ల కాదు బిడ్డ ఎందుకుంటా మన బిడ్డ అంటేనే బామ ఎవరికన్నా బిడ్డ అంటే ఇంతకని మా రాజు బిడ్డ అంతదేవి బిడ్డ అంటే 3 రోజుల పీరుగా మురుగు వాసన వచ్చి ఆ గిట్ల ఉన్నయ్య బిడ్డకి దగ్గర మురుగుంది ముఖం మీద బట్ట తీసి బిడ్డలు ముఖంలో ముఖం పెట్టి అయ్యా నీ బిడ్డ నచ్చింది అనిగా కోడి గంటలు తగ్గినట్టు బిడ్డ మన బిడ్డ ఎడుతూ ఉంటే వడులంగైన దొంగైన మొగోరి దుఃఖం మొక్కలమంటి ఆడపిల్లల దుఃఖం కుతికలమంటే అన్నరే బామా మగవాడు నాడ కింద కూర్చోని మొక్కను కొంగు పెట్టినా ఈ ఎడుతున్న కొద్దాకిన దాటలు అన్నారు
మన బిడ్డ ఆడవిల్ల ఎడితే యువతల వాళ్ళకి ఎడితే అవతల వాళ్ళకి వీడికెళ్ళి లేచి బిడ్డలు ఆకిట కూతున్న అన్నలో ఈ దగ్గర పోయి ఓ అన్న మన అయ్య ప్రాణం బాగా నిన్ను దగ్గర ఉంటే నా బిడ్డ బయలు నీ చేతిలో పెట్టురా అన్న మీద అన్నల మీద చెల్ల మీద కోరి ఎడుపు ఎడుతురు ఆడవిల్ల లేని సావులమ్మ ఇవాళ మన కొడుకు సైదోనా మనకు బిడ్డ లేదు కూరలేమన్నదా మన కొడుకేమన్నడా అయ్యయ్యో అందునా అడవిల్ల కన్నీళ్ళు అడవిల్ల కన్నీళ్ళే మనకు బాకీ ఆడవిల్ల లేని బిడ్డ బాబ లేని వాళ్ళ దుఃఖాలు గిట్టుండేనికి ఇప్పుడు అర్థమైనయ్యా బ్రహ్మదేవుడు అందరూ ఒక తీరు రాత రాయడం అంటారు కొడుకులు లేని వాళ్ళ కొడుకు సంతానం రాజు పెట్టిండు బిడ్డలు లేని వారికి బిడ్డ సంతానం రాజు పెట్టిండు మనకేమో కొడుకు సంతానం రాజు పెట్టిన ఆడపిల్ల కన్నీళ్ళు రాయడం ఆయన అందుకే నాదాలలో కాడ చెల్లెలు ఉండాలి చెల్లెల కాడ అన్నదమ్ములు ఉండాలి ఆడు వాళ్ళతో రాకపోగలను ఆడు వాళ్ళతో బంధుత్వం అంటారు ఆడబిడ్డలు కలిగి ఉన్న కాలంగా కలిగి ఉంటారు ఆడబిడ్డ లేని ఇల్లు కలగదు ఏదాట కుర్రాలు లేని ఇల్లు కుర్రదు అయ్యాట నాదా ఇల్లు వస్తారు మళ్ళీ కట్టుకుంటే ఏడుతో తెల్లాడి ఆడబిడ్డ అయినా ఎదుగురు ఆడుకుంటామాట అయ్యా ఓనాదా హింసగిరి మహారాజా ఒక్క మాట అంటే గుండెలు కూలావతి ఇవాళ ఇక్కడ జరిగేది పండుగ ఈ ముదిగొండ గ్రామంలో జరిగేది పండుగ రాదా ఈ అరవారి నల్లా చదిపోయిన చక్కన లింగయ్యనుకున్నాడు చిన్ని చిన్ని మొక్కలారా చిన్ని చిన్ని మొక్కలారా చిన్న కన్న తండ్రి సక్కనైన తండ్రి ఆ తండ్రి లింగయ్య అనుకున్నాడు ఆ తల్లైనా శాంతం అనుకున్నది అమ్మ కడుపు వండ అని నాడు కొడుకులు లేని నాడా ఇంకా తండ్రి లింగయ్య ఈ తల్లి శాంతవా నాది పుట్టడు వలగా మా పుట్టడు మా బలగముడా నా కడుపు వండనాయే కన్ను పేరు రాయాట కొడుకులో ఆ కొడుకులాని ఆ తండ్రి లింగయ్య ఆ తల్లి శాంతవ్వ అయ్యో ఆ కొడుకులాని కోటి పూయాలు ముగ్గురు కొడుకు రాగాడు ఆ కొడుకులు కలిగిన నాడే కొడుకులే బంగారం అన్నదా
కొడుకులు పేరుకు రావాలి, నా కొడుకులు కీర్తికి రావాలి, 10 మందిలో నా కొడుకులు బలసదనం కావద్దు, నలుగుంట నా కొడుకులు నాదాను కావద్దు, నా కొడుకులు అందరిలో పేరుకు రావాలి. ఏ తల్లికైనా ఏ తండ్రికైనా అవ్వరారా, పిల్లలు లేనాడు పిల్లలు లేని దుఃఖం, పిల్లలు కలిగినాక పిల్లలు ఎట్ట బతకాలన్న దుఃఖం అమ్మా. నా కొడుకులు ఎట్లా బతకాలే, పేరుకెట్లా రావాలా, ఈ పిల్లలు చిన్నానాడు సకరైన తండ్రి తల్లి లింగయ్యగా తల్లి శాంతం అనుకున్నారమ్మా. ఇక నా కొడుకులు పేరు ఎత్తుకోవాలి కాపాడు, ఎవరు కొంగులను చుట్టుకోని సకరైన తండ్రి రల్లు రప్పారు కడుపు చిన్నది గొర్రెల మేకలాగాదు. అయ్యో నా కొడుకులు పేరు రావాలి, నా కొడుకులు తిరిగి రావాలి, తిన్నా తినకుండా ఉన్నా లేకున్నా కొడుకులే దైవ దైవంగా దాదుకున్నా.